స్మార్ట్ హోమ్స్ అదుర్స్ రియాలిటీ రంగంలో సరికొత్త విప్లవం హోమ్ ఆటోమేషన్ గురించి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల లడ్డూ విషయంలో వెంకటేశ్వర స్వామి తనతో నిజాలు చెప్పించారేమో అని చెబుతున్న సీఎం చంద్రబాబు తన తనయుడు మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలతో అడ్డంగా దొరికిపోయారు. శ్రీవారి సాక్షిగా తండ్రి కుమారుడు తన బండారాన్ని తామే బయటపెట్టుకున్నారు. టీటీడీ లడ్డూల తయారీకి వినియోగించిన నెయ్యి విషయంలో చంద్రబాబు చెబుతున్న దానికి పూర్తి విరుద్ధంగా లోకేష్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. జంతువుల కొవ్వు కలిపిన ఏఆర్ డైరీ నెయ్యిని లడ్డూల తయారీకి ఉపయోగించారని, వాటిని భక్తులు తిన్నారని చంద్రబాబు పదే అబద్ధాలు చెప్పి నమ్మించేందుకు సాయశక్తులా ప్రయత్నించారు. కానీ లోకేష్ మాత్రం తాజాగా ట్వీట్తో జంతువుల కొవ్వు కలిసిన నెయ్యి లారీలు 4ని టీటీడీ తిప్పి పంపించేసిందన్నారు. సీఎం స్థానంలో కూర్చుని తన తండ్రి ఆడుతున్న అబద్ధాలను బట్టబయలు చేశారు లోకేష్. 4 నెయ్యి లారీలను తిప్పి పంపిన టీటీడీ రిపోర్ట్ను తన ట్వీట్కు జత చేశారు. అందులో ఏఆర్ డైరీ సరఫరా చేసిన 8 నెయ్యి ట్యాంకర్లో 4 టెస్టుల్లో పాస్ అవగా 4 ట్యాంకర్లో నెయ్యి ప్రమాణాల ప్రకారం లేకపోవడంతో తిరస్కరణకు గురైనట్టు స్పష్టంగా పేర్కొన్నారు లోకేష్. అయితే చంద్రబాబు చెప్పేది నిజమా లేక లోకేష్ చెప్పేది నిజమా? అబద్ధాలు చెప్పడంలో ఇద్దరి మధ్య సమన్వయం లేదా? కుమారుడికి అబద్ధాలు చెప్పడంలో ట్రైనింగ్ సరిగ్గా ఇవ్వడంలో బాబు ఫెయిల్ అయ్యారా అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. జూన్ 12వ తేదీన ఏఆర్ డైరీ నుంచి తొలి ట్యాంకర్ టీటీడీకి చేరింది. అదే నెల 21, 25న 2, జూలై 4న మరో ట్యాంకర్ వచ్చాయి. మొత్తం 4 నెయ్యి ట్యాంకర్లు టీటీడీ నిర్వహించిన పరీక్షల్లో నిర్దేశిత ప్రమాణాల ప్రకారం ఉన్నాయని తేలింది. అందుకే వాటిని స్వీకరించారు. ఆ తర్వాత జూలై 6వ తేదీన వచ్చిన 2 ట్యాంకర్లు, 12న వచ్చిన మరో 2 ట్యాంకర్లు ప్రమాణాల ప్రకారం లేకపోవడంతో టీటీడీ వాటిని తిరస్కరించింది. లోకేష్ జత చేసిన రిపోర్ట్లో ఈ విషయం స్పష్టంగా ఉంది. ల్యాబొరేటరీ పరీక్షల్లో ఈ 4 ట్యాంకర్లను తిరస్కరించారంటే అందులోని నెయ్యిని లడ్డూల తయారీకి వినియోగించలేదని క్లియర్గా తెలిసిపోయింది. కానీ చంద్రబాబు మాత్రం ఆ నెయ్యిని వాడేసినట్లు, వాటితో తయారైన లడ్డూలను భక్తులు తినేసినట్లు చెబుతూ జనాన్ని తప్పుదోవ పట్టించారు.